ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒంగోలులోనే చాలా పెద్ద విగ్రహం పెట్టుకున్నాం, బాలాపూర్ గణేష్. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూస్తా తెరుస్తూ ఉంటాడు, పైన కాలభైరవుడు ఉంటాడు, కాలభైరవుడు మూడో కన్ను కూడా తెరుస్తూ మూస్తూ ఉంటాడు. ఈ విగ్రహ ప్రత్యేకత. ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగును, అన్నదానం కార్యక్రమం జరుగును. అన్నదానం కార్యక్రమం డేటు కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని ఒకరోజు చెప్తాము. ఊరేగింపు చాలా భారీగా జరుగును. ఒంగోలు పట్టణ ప్రజలందరూ వచ్చేసి వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వినాయకుడిని 4 సంవత్సరాలుగా బాలాపూర్ గణేష్ని ఇక్కడే పెడుతున్నాం మేము. బాలాపూర్లో ఎలా అయితే ఉంటుందో గణనాథుడు, అలానే యాస్టీజ్ అలానే మన ఒంగోలులో కూడా అట్లానే ఉంటాడు వినాయకుడు. ముందుగా ఒంగోలు ప్రజలకి వినాయక శుభాకాంక్షలు. ఇక్కడ పుట్టుబడిపాలెంలో వేంచేసి ఉన్న గణనాథుడు ఇప్పుడు 4వ సంవత్సరం ఇక్కడ వేంచేసి ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ఉండే బాలాపూర్ గణేష్ ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ మేము ఒంగోలు పరిచయం చేసాం. ఈ 4వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చేసుకోవాలని కోరుకుంటాం. అలాగే మేము ఇక్కడ ప్రత్యేకత ఏమనంటే వినాయకుడు కళ్ళు ఆర్పుతూ ఉంటాడు, పైన కాలభైరవుడు రూపం, అది కూడా మూడో కన్ను ఆర్పుతుంటారు. ఇది మేము ఇలాగా 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అలాగే ప్రజలకు కూడా వినాయక శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఊరేగింపు కార్యక్రమం 21 రోజు జరుగును. అలాగే ఊరేగింపుకు కూడా బాగా ఏర్పాట్లు చేస్తుంటాం. ఇది 4వ సంవత్సరం. ప్రతి ఏతలాగా మేము ఈసారి కూడా గణనాథుడు పెట్టడం జరిగింది. 4 ఏళ్ల నుంచి మేము హైదరాబాద్లో బాలాపూర్ విగ్రహం ఎలా ఉండిద్దో యాస్టీస్గా అదే విగ్రహాన్ని ఒంగోలుకి పరిచయం చేసాం. బాలాపూర్లో ఎలా ఉండిద్దో సేమ్ విగ్రహం తీసుకొని వచ్చి ఇది 4వ సంవత్సరం అవుతుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే కాలభైరవుడు రూపము. లాస్ట్ టైం ఏమో శివుడు కొండ చిలుకుతూ ఉంటాడు, ఈసారి వచ్చేసి కాలభైరవుడు రూపం, మూడో కన్ను ఆర్పుతూ ఉండిద్ది. ఎప్పట్లాగే వినాయకుడు కళ్ళు ఆర్పుతానే ఉంటాడు. కొత్తగా చూపిద్దామనే మేము ప్రతి సంవత్సరం ఎంత కొత్తగా చూపించాలనే కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము. హైదరాబాద్ బాలాపూర్లో ఏ రకంగా ఉత్సవాలు జరుగుతాయో అదే రకమైన ఉత్సవాలు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా అదే రకమైన ఉత్సవాలు తీసుకొని రావడానికి గత 3 నుండి 4 సంవత్సరాల నుండి బాగా కృషి చేస్తున్నారు. ఈ కాళీ కానీ అజయ్ కానీ వాళ్ళ స్నేహితులు కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి మనసా వాచా కర్మ ప్రతిదీ కష్టపడి ఈ నవరాత్రులు గణేషుని మనం తీసుకొచ్చినప్పటి నుండి గణేషుని మళ్ళీ నిమజ్జనం చేసేంత వరకు ఎంతో నిష్ఠగా ఉండి ఇక్కడ ప్రతి ఒక్కటి చూసుకొని ఏ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకునేది ఏంటంటే ఒంగోలులో మన భక్తులు మన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారిని వేడుకొని కావాల్సినవన్నీ మనం కోరుకున్నట్టుగా మనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. చివరిలో అన్నదానం కూడా అంతే ప్రతిష్టగా చేసుకుంటారు. ఊరేగింపుకు కూడా జనాలు తండోపులుగా తరికి వస్తారు. నాకు తెలిసినంత వరకు ఒంగోలులో 51 కిలోల లడ్డు మన దగ్గరే పెట్టి లడ్డు చాలా అంటే చాలా నిష్టగా చేసేవాళ్ళు కూడా చాలా నిష్టగా చేసి ఇక్కడ ఎంతో పూజలతో అందుకున్న ఆ లడ్డుని చివరిలో పాడుకొని కూడా చాలా అంటే చాలా బాగా పడుతున్నారు. లాస్ట్ టైం కూడా 4,25,000 దాకా లాస్ట్లో పోయింది. అది మళ్ళీ కమిటీకి ఉపయోగించి ఎంతో శ్రద్ధగా లడ్డు తీసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. సో లడ్డు వేలం పాటకు కూడా జనాల్ని వచ్చి వీక్షించడంగా కోరుతున్నాం.